హాయ్, నేను మీ అశ్విన్. ఈరోజు జూన్ 10th అంటే నా ఫేవరెట్ హీరో నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే. బాలకృష్ణ గారు అంటే మాస్, మాస్ అంటే బాలకృష్ణ గారు. ఆయన ఎన్నో మాస్ సినిమాలు చేశారు. బట్ నన్ను ఆయన ఫ్యాన్ అయ్యేలా చేసిన మాస్ సినిమాలంటే రెండే రెండు. ఒకటి సింహ, ఇంకొకటి లెజెండ్. అండ్ చెప్పాలంటే సింహ 2010లో రిలీజ్ అయింది. నేను అప్పుడే ఫస్ట్ టైం బాలకృష్ణ గారిని స్క్రీన్ మీద చూశాను. ఆయన అంటే ఎంత పిచ్చి అంటే ఫస్ట్ నేను సినిమా డైలాగులు చెప్పడం నేర్చుకుంది కూడా సింహ సినిమా చూసే. ఏ డైలాగ్ అంటే, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఈ డైలాగ్ దగ్గర నుంచి నేను సినిమా డైలాగ్ చెప్పలేదు. ఆ తర్వాత 2011 మా మమ్మీ డాడీ నన్ను మా ఊరి దగ్గరలో ఉన్న తలుపులమ్మ తల్లి అమ్మవారి గుడికి తీసుకెళ్ళారు. దర్శనం అయిపోయింది, మేము వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాం. అదే టైంకి సడన్గా ఒక కార్ వచ్చి ఆగింది కింద. ఆ కార్ చుట్టూ జనాలు. ఏంటి ఏంటి అంత హడావడి జరుగుతుంది, ఆ కార్ చుట్టూ అంతమంది జనం ఉన్నారేంటని చూస్తే ఆ కార్ నుంచి బాలకృష్ణ గారు దిగారు. మై గాడ్, బాలకృష్ణ గారు అని చెప్పేసి నేను షాక్ అయిపోయాను. ఆ తర్వాత ఆయన దర్శనం చేసేసుకుని ఆ గుడి దగ్గర ఏదో గెస్ట్ హౌస్కి వెళ్ళాను. నేను కూడా అక్కడికి వెళ్ళాను, ఆయన్ని కలిశాను. అక్కడ కలిసిన తర్వాత నేను ఆయనకి సినిమాలోని డైలాగ్స్ చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన నన్ను ఎంతో అప్రిషియేట్ చేసి హగ్ చేసుకున్నారు. అది మేము ఫోటో కూడా తీసుకున్నాను. అండ్ అది నాకు ఎలా అనిపించిందంటే దట్స్ ఏ ట్రూ ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా నాకు అనిపించింది ఆ టైంలో. అండ్ ఈ అకేషన్గా నేను చెప్పాలనుకునేది ఒకటే, వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే బాలకృష్ణ గారు. అండ్ 50 years కంప్లీట్ అయింది. సో ఇంకా లాంగ్ జర్నీ అండ్ ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే NBK.